శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వత్యే నమః నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అత్యంత పవిత్రమైన కార్తీక పురాణ కథా విశేషాల్లోకి అడుగు పెడదాం. కార్తీక పురాణం అంటే కేవలం ఒక పురాణం నుంచి తీసుకున్నది కాదు. స్కాంద పురాణం, పద్మ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, ఇలా అనేక పురాణాలలో కార్తీక మాస వైశిష్ట్యాన్ని గురించి వేదవ్యాస మహర్షి మనకి అనేక భక్తుల రూపంలో, కథల రూపంలో, పరమ పవిత్రమైన మంత్రముల రూపంలో అందించాడు. వాటిని మనం తెలుసుకుందాం. కార్తీక మాసాన్ని తప్పనిసరిగా మనం సద్వినియోగం చేసుకోవాలి. నా కార్తీక సమో మాసః అని శాస్త్రం చెబుతున్నది. కార్తీక మాసముతో సాటి వచ్చేటటువంటి మాసం మరొకటి లేదు. అటువంటి మాసాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి? కార్తీక మాసంలో ముందుగా బాగా ప్రాశస్త్యం కలిగినది స్నానం, తరువాత దానం. స్నాన దాన జప విశేషములతో కార్తీక మాసాన్ని పవిత్రం చేసుకోమన్నారు పెద్దలు. స్నానం అంటే ఏమిటి? శుచి కోసం మానవుడు జలములతో ఆచరించేదాన్ని స్నానము అన్నారు. నీరు దొరకనప్పుడు తప్ప తక్కిన అన్ని వేళల్లో జలంతో స్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానమే కార్తీక స్నానం. ఓపికన్నంత వరకు ప్రతి ప్రాణి ఈ కార్తీక స్నానం చేయాలి. బాగా ముదుసలులైపోయిన వాళ్ళు లేదా బాగా పసివాళ్ళు, ఇటువంటి వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లో మినహాయింపు ఉంటుంది. ఆరోగ్యం కలిగిన ప్రతి వ్యక్తి కూడా అంతో ఎంతో శరీరంలో ఓపిక ఉన్నటువంటి వారంతా ఈ కార్తీక మాసంలో స్నానం చేయాలి. అది కూడా సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేయాలి. కార్తీక మాసంలో సూర్యోదయం తర్వాత చేసే స్నానం ఉన్నదే అది అధమ స్నానం, నీచ స్నానం. అందువల్ల సూర్యోదయానికంటే చాలా ముందుగా లేచి ఇంచుమించుగా వీలున్నంత వరకు 4 గంటల నుంచి 4:30-5 గంటల మధ్యలో అన్ని కాలకృత్యాలు తీర్చుకొని నదిలో కానీ, సముద్రంలో కానీ, కాలవలో కానీ, చెరువులో కానీ సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి. ఈ స్నానమే కార్తీక స్నానం. సాధారణంగా నదికి వెళ్ళేవారు పూర్వకాలంలో లేదా కాలవకి లేదా చెరువుకి వెళ్ళాలి. కానీ మేమున్న ప్రాంతంలో నది లేదండి, కాలవ లేదండి, చెరువు లేదండి, కేవలం నుయ్యి ఉంది లేదా బోరు వాటరే ఉన్నది అనుకున్నటువంటి వాళ్ళకు కూడా ఒక మార్గం ఉన్నది. ముందుగా నది, కాలవ లేక చెరువు ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళండి. కాస్తంత మట్టి తీసుకుని ఆ నదిలో వెయ్యండి. పిప్పలాదుడు అని ఒక మహానుభావుడు ఉంటాడు. ఆయన నదులలో ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటాడు. పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోకభయంకరి మృత్పిండం లేదా పాషాణంచ మయాదత్తం. పాఠాంతరం ఉన్నదనమాట. మృత్పిండంచ మయాదత్తం లేదా పాషాణంచ మయాదత్తం ఆహారార్థం ప్రకల్పితాం. ఈ శ్లోకాల్లో పాఠాంతరాల వల్ల కొన్ని చోట్ల మార్పులు వచ్చినా దాని గురించి ఆలోచించకండి. ఇందులో ఏదైనా భాష సంసిద్ధంగా ఉంటే చాలు, భాషా దోషం లేకుండా ఉంటే చాలు. ఈ విధంగా పిప్పలాదుడి నుంచి సముత్పన్నమైన ఓ కృత్య లోకభయంకరి, ఇదిగో ఈ మృత్పిండాన్ని, మట్టిని లేక రాతిని నీకు ఆహారంగా ఇస్తున్నాను అని ఇంత మట్టి అందులో వేయండి. హాయిగా అందులో మట్టి వేయండి. ఆ తర్వాత అందులో దిగి ముందు బొటన వేలుతో నీళ్లు శిరస్సును చల్లుకోండి. పొండరీకాక్ష అనుకోండి లేదా కుదిరితే శ్లోకం చెప్పుకోండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పొండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి అనే శ్లోకం చెప్పుకోండి. అది రాకపోతే పొండరీకాక్షుని తలుచుకుని నెత్తి మీద నీళ్ళు తొలుకుని ఆ తర్వాత ఆచమనం చేయాలి. ఆచమనం చేసిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పపూర్వకంగా చేసే స్నానమే సరి అయిన స్నానం. సంకల్పం అంటే దేశకాల సంకీర్తనం సంకల్పం. ఇప్పుడు ఏ ఊళ్ళో ఉన్నావో ఆ ఊరు చెప్పుకో. ఇప్పుడు ఉదాహరణకు అదృష్టం బాగుండి కాశీలో ఉన్నాం అనుకోండి. మనం చక్క మమోపాత్త సమస్త దురితక్షే ద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమోపదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే. కాశీలో ఉంటే కాశ్యాం లేదా శ్రీశైలంలో ఉంటే శ్రీశైల క్షేత్రే లేదా తిరుపతిలో ఉంటే వెంకటాచల క్షేత్రే. ఇలా ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతాన్ని చెప్పుకొని తిథి వారము ఇవన్నీ చెప్పుకొని మీ గోత్రము పేరు చెప్పుకొని పవిత్రంగా గంగలోనో గోదావరిలోనో కృష్ణానదిలోనో ఎక్కడో చోట లేక కాలువలోనో స్నానం చేయండి. సముద్రం ఉంటే సముద్రంలో స్నానం చేయండి.
స్నానానంతరం ఒడ్డు మీదకి వచ్చే ముందు కుదిరితే 3 సార్లు నీళ్లు దోశలతో చేసుకుని గట్టు మీద పోయండి. అదృష్టం బాగుండి గురువులు అక్కడ ఉంటే గురువుల పాదాలు కడగండి. ఏమీ లేకపోయినా ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకొని ఒడ్డుకు రండి. కాస్త విభూతి ధరించండి. ఆ తర్వాత యథాశక్తిగా స్నానం అయ్యాక సంధ్యావందనము, గాయత్రీ జపము, ఇష్టదేవతా స్తోత్రం చేసుకోండి. తప్పనిసరిగా ఈరోజు ఏది కార్తీక మాసంలో మొదటి రోజు మొదలుకొని చివరి రోజు వరకు స్నానంతో పాటుగా దానం కూడా చేసుకోవాలి. మొదటి రోజు కంద, బచ్చలి, కొన్ని శాఖలు ఇంకేవైనా మీకు తోస్తే వాటిని దానం చేసుకోండి. ఇవన్నీ వీలుని బట్టి చెయ్యండి అన్నాడు. మనకి దొరికిన కూరగాయలు, మనకి దొరికినటువంటి పదార్థాలు దానం చేయొచ్చు. దానం అనేది శక్తిని బట్టి, శక్తికి మించి చేయమని ఎవరూ చెప్పలేదు. మన ఓపికని బట్టి కాస్త దక్షిణ, కూరగాయలు ఇవి దానం చేయండి. ఈ కార్తీక మాసంలో మాత్రం ఉల్లిపాయలు, మాంస పదార్థాలు ఇటువంటివి నిషిద్ధం. శాకాహారం మాత్రమే దానంగా ఇవ్వాలి. అన్నదానం ఎవరికైనా చేయొచ్చు. ధనదానం మాత్రం అర్హత కలిగిన వాడికి, పండితుడికి, సహనం కలిగినటువంటి వాడికి, ప్రతి ప్రాణిలో పరమాత్మను చూసేవాడికి, అటువంటి వాడికి మాత్రమే దానం చేయండి. ఇప్పుడు ఈ కలికాలంలో ప్రతివాడిని పండితుడు అనేస్తున్నారు, కానీ ఎవడు పడితే వాడు పండితుడు కాదు. భాష రావాలి. ఈ భాషా జ్ఞానంతో పాటు సంయమనం కూడా కావాలి. ధర్మం అంటే ఏమిటో తెలియాలి. నాస్తికవాదం చేయకూడదు. తొందరపడి సభల్లో నోటుకొచ్చినట్టు వాక్కూడదు. ఇవన్నీ కలిగినటువంటి వాడిని సమదర్శనులను పండితులు అంటారు. పండితాహ సమదర్శినః అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ప్రతి ప్రాణిలో పరమాత్మను చూసేటటువంటి మహానుభావులు పండితులు. అటువంటి వారిని ఎన్నుకొని దానం చేయటం మంచిది. అన్నదానం ఎవరికైనా చేయమన్నారు. చదువున్నా లేకపోయినా, సంస్కారం ఉన్నా లేకపోయినా, ఒక వ్యక్తి ఆకలితో ఉంటే అతనికి మాత్రం అన్నదానం చేయొచ్చు. రోజు ఒక్కొక్క కథ చొప్పున 30 కథలు ఉంటాయి ఈ కార్తీక మాసానికి సంబంధించి. తగులు మిగులు ఉన్నప్పటికీ 30 కథలు చివరికి వచ్చేసరికి పూర్తి చేయాలన్నమాట. అలా కథాశ్రవణం కూడా చెయ్యాలి. ఉదయము, సాయంత్రము మన ఓపికని బట్టి ఆలయానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకోవాలి. శివాలయమునకు, అమ్మవారి ఆలయమునకు, విష్ణు ఆలయమునకు, ఇలా ఏదో ఒక ఆలయమునకు వెళ్ళి దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేసి దీపదానం చెయ్యాలి. దీపం వెలిగించాలి. దీపము భయంకరమైన అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అందుకే పూర్వకాలంలో అందరూ తప్పనిసరిగా దీపం వెలిగించేవారు. కార్తీక మాసంలో వెలిగించే దీపము యొక్క ఫలితం ఇంతింతని చెప్పడానికి వీలు కాదు. దాని గురించి ఇంకా భవిష్యత్తులో వచ్చే కథల్లో చెప్పుకుందాం మనం. 30 రోజుల కథల్లో దీపం అజ్ఞానాన్ని తొలగిస్తుందన్నమాట. ఇక ఇంట్లో స్నానం చేసేవాళ్ళు ఏం చేయాలి? ఇందాక నేను చెప్పింది గంగానది మొదలైన వాటి చోట స్నానం చేసే అవకాశం ఉన్నవాళ్ళు చేస్తారు. ఇంట్లో స్నానం చేసేటప్పుడు బకెట్టులో పెట్టుకున్న, బిందులో పెట్టుకున్న, కుండలో పెట్టుకున్నటువంటి ఆ నీటినే గంగ కింద భావించండి. గంగా 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 అని 3 సార్లు ఆ నీటిలో చెయ్యి పెట్టి గంగానది యొక్క నామాన్ని ఉచ్చరిస్తే ఆ నీరు కూడా గంగాజలం అవుతుంది. మనం పాపాల నుంచి విముక్తి పొందుతాం. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. గంగా 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 అని మమ్మారు ఎవరైనా ఉచ్చరిస్తే అటువంటి వాడు తక్షణం సర్వపాపాల నుంచి విముక్తుడై విష్ణులోకానికి వెడతాడు. పైగా యోజనానాం శతైరపట, గంగానదికి కొన్ని 100 యోజనముల దూరములో ఉన్నప్పటికీ, యోజనం అంటే 8 మైళ్ళు, ఒక 100 యోజనములు అంటే 800 మైళ్ళు, అలా ఎన్ని 100 మైళ్ళ దూరంలో ఉన్నా అక్కడ నుంచే గంగా 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 అని పలికినంత మాత్రం చేతనే సమస్త పాపముల నుంచి విముక్తి పొంది విష్ణులోకమునకు వెడతాట జీవి. అటువంటిప్పుడు గంగా 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 అనుకుని ఇంట్లో ఉన్న నీళ్లలో స్నానం చేస్తే గంగానది స్నాన ఫలితం ఎదుగురదు వచ్చి తీరుతుంది. కాబట్టి అలా స్నానం చేయండి. లేదా ఇన్ని పాల చుక్క కాస్త పసుపు ఆ నీళ్లలో కలిపితే కూడా అది కూడా గంగాజలంతో సమానం, నదీ జలంతో సమానమవుతుంది. ఆ నదీ జలంతో స్నానం చేసి సమస్త పాపాల నుంచి విముక్తి పొంది ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని దాన ధర్మాలు చేసుకోండి. ఈ కాలంలో మహానుభావులైన పురోహితులకి యథాశక్తిగా స్వయంపాకాలు అంటే వండుకు తినడానికి పనికొచ్చే ఆహార పదార్థాలు, ధనము, బంగారం వంటివి దానం చేయటం మహాపుణ్యం. గురువులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి దానం చేయండి, ఏం పర్వాలేదు.
పేదవారికి ఇంత అన్నం పెట్టండి మన శక్తిని అనుసరించి, శక్తి లేకపోతే ఒక్క దండమైనా పెట్టండి, తిట్టకండి. వాడు సాధువులు మహానుభావులు, వాళ్ళకి బాధ మాత్రం కలిగించకూడదు. ఈరోజు తప్పనిసరిగా వినవలసిన కథ ఒకటి ఉన్నది. రోజునకు ఒక్కొక్క కథ ఉంటుంది, దినమునకు ఒక్కొక్క కథ చొప్పున కార్తీక మాసంలో 30 కథలను వ్యాసుడు వినమని మనకు అందించాడు. అందులో ఇవాళ మొదటి రోజు మొదటి కథ చెప్పుకుందాం. పూర్వం పార్వతీదేవి స్వయంగా ఒకప్పుడు భూలోక సంచారానికి వస్తున్నప్పుడు శివుణ్ణి అడిగిందనమాట, ఏమండి పరమ పవిత్రమైన మాసం ఏది, ఆ మాసంలో ఏం చేస్తే మానవులు సులభంగా తరిస్తారు, మానవ శ్రేయస్సు కోసం ఒక గొప్ప మాసాన్ని, ఆ మాసంలో చేయవలసిన పనులను చెప్పండి అంటే అప్పుడు ఆయన చెప్పాడు, మాసాలలో చాలా గొప్పది కార్తీక మాసం. ఈ కార్తీక మాస వైశిష్ట్యాన్ని వేదవ్యాసుడు పుస్తక రూపంలో అందించాడు, కానీ కథని వశిష్ఠుడు చెప్పాడు, చెప్పింది కూడా జనకునికి అని ఆ కథను ఇలా చెప్పాడు. ఒకప్పుడు వశిష్ఠ మహర్షి మిథిలా నగరానికి సంబంధించిన పరమ పవిత్రమైన రాజులందరినీ కూడా విదేహులు అంటారు. మిథిలా నగరం పరిపాలకుడికి జనకుడు అని కూడా పేరు. నిజానికి జనకులు చాలామంది ఉన్నారు. ఈ జనకుల్లో ఎవరినైనా విదేహులని అంటాం, ఎందుకంటే వారెవరికి దేహభ్రాంతి ఉండదు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అందులో సీతాదేవి యొక్క తండ్రి ఉన్నాడే, ఆయనకి శీరధ్వజుడు అని పేరు. అప్పుడు అక్కడ సీతాదేవి యొక్క తండ్రిని శీరధ్వజుడు అని పిలిచేటప్పుడు సీతలో సీయే రాయాలి, దంత్యము అంటారు దాన్ని. ఆ సీతలో సి పక్కన రా, ధ్వజుడు, శీరధ్వజుడు అని పిలుస్తాం. ఆయన చాలా గొప్పవాడు. ఆయన దగ్గరికి ఒకసారి వశిష్ఠ మహర్షి వెళ్ళాడు. ఏ భూలోకంలో ఎంతమంది ఉండగా ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే, ఈ శీరధ్వజుడు అని పిలువబడే జనక మహారాజు గారికి దేహభ్రాంతి లేదు, శరీరం మీద వ్యామోహం లేదు, మహారాజైన రాజభోగాల మీద కోరిక లేదు. ఆయన చాలా గొప్పవాడు, సాధువు, ఉత్తముడు. మనందరికీ అంతో ఎంతో డబ్బుల మీద వ్యామోహం లేకుండా ఎందుకు ఉంటుందండి? ధన వ్యామోహము, కీర్తి వ్యామోహము, పక్కవాడికి ఏదన్నా రవ్వంత డబ్బు వస్తే అసూయ రావడం, ఇవన్నీ చాలామందికి ఉంటాయి. వాటి వల్ల ఇక అసహనాలతో గొడవలు తెచ్చుకొని వీడిని వాడు వాడిని వీడికి తిట్టుకుంటూ 2 పార్టీల కింద విడిపోయి కొడుకు చచ్చిపోతున్నారు, సహనం లేకపోవటం వల్లే. కానీ దేహభ్రాంతి ఏమాత్రం లేని మహానుభావుడు శీరధ్వజుడు. ఆయన దగ్గరకు ఒకసారి వశిష్ఠుడు వెళ్ళాడు. వెళ్ళగానే పరమపూజ్యుడైనటువంటి జనక మహారాజు గారు ఎంతో గౌరవంతో వశిష్ఠుడిని పిలిచాడు. వశిష్ఠుడి లాంటి విశిష్టుడు నా నగరానికి వచ్చాడని భావించి శిష్యులతో పాటుగా వశిష్ఠుడిని తన మందిరానికి తీసుకెళ్ళి ఆసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకుని అర్ఘ్య పాద్యాదులన్నీ ఇచ్చి గౌరవించి పాదసేవ చేసి ఆ తర్వాత వినయంగా ఆయన కూర్చోమన్నాక తాను కూర్చుని ఇలా వినయంగా అడిగాడు, స్వామి ఊరకరారు మహాత్ములు అంటారు పెద్దలు, మీరు ఏదో కారణం లేకుండా మాలాంటి సామాన్యులు ఇళ్ళకి రారు, తమరు వచ్చిన కారణం ఏమిటి, మమ్మల్ని ఎందుకని అనుగ్రహించడానికి ఇక్కడికి వచ్చారు? అకారణంగా అనుగ్రహిస్తారు మహానుభావులు మీరు అంటే. వాళ్ళు రావడం ఇష్టమే, కానీ ఎందుకు వచ్చారు, వచ్చిన పని ఏమిటి, ఏ విధంగా అనుగ్రహిస్తున్నారు అని తెలుసుకోవడానికి ఇలా కుశల ప్రశ్నలు వేసి, మహాత్మా ఇవాళ మీ పాద ధూళితో మా నగరం పవిత్రమైంది అని గౌరవంగా అడిగాడు. అలసాని పెద్దను మనుచరిత్రలో అంటాడనమాట, ఓ సిద్ధుడు ప్రవరుడు ఇంటికి వస్తే చాలా అద్భుతమైన మాట ప్రవరుడు అన్నాడు, మీ మాటలు మంత్రంబులు మీ మెట్టిన ఎడప్రయాగ మీ పాద పవిత్రామలతో యములలఘుద్యో మార్గజరాంబు పౌనరుక్త్యములు విన్. మీ మాటలే మంత్రాల్లో ఉన్నాయి. మీరు అడుగు పెడితే ఆ అడుగు పెట్టిన స్థలం ప్రయాగ అంటే, నువ్వు నా ఇంట్లోకి అడుగు పెడితే నా ఇల్లు ప్రయాగ అయిపోయింది, ఏకంగా గంగా యమున సరస్వతి సంగమం అయిపోయింది. మీ పాదాల నుంచి వచ్చేటటువంటి నీరు అంటే మీ కాళ్ళు కడిగా మా ఇంట్లో, ఆ నీళ్లు మా ఇంట్లో పడ్డాయి, మా నెత్తి మీద కూడా చల్లుకున్నాం. మీ పాదములు కడగ్గా వచ్చినటువంటి ఆ నీరు పరమ పవిత్రమైన విష్ణు పాదాల నుండి పుట్టిన గంగానది జలమే. అంత భాగ్యం మహానుభావుల వల్ల మాబోటి వాళ్ళకి కలుగుతుంది అంటాడు. అలాగే జనక మహారాజు వశిష్ఠుడితో పలికాడు, వశిష్ఠ ఇప్పుడు చెప్పండి, మీరు వచ్చిన పని చెబితే ఆ పని తక్షణం చేస్తాననగా అప్పుడు ఆయన చిరునవ్వునవి, మహారాజా నేను ఒక గొప్ప యజ్ఞం తలపెట్టాను, అది లోకశ్రేయస్సు కోసం తలపెట్టబడిన యజ్ఞం. ఆ యజ్ఞమే విశ్రేయో యాగం.
విశ్వశ్రేయ యాగము, విశ్వశ్రేయో యాగం. విశ్వమునకు శ్రేయస్సు తలపెట్టడం కోసం ఈ యాగం చేస్తున్నాను. ఈ యాగం చేస్తే లోకమునకు శుభం కలుగుతుంది. మేము చేసే యజ్ఞం స్వార్థ యజ్ఞం కాదు, లోకశ్రేయస్సు కోసం చేసే యాగం. ఈ యాగానికి డబ్బు చాలా అవసరం. 1,000,000 నిష్కాసములు అవసరం. నిష్కాసము అంటే పూర్వకాలంలో 12 గ్రాముల బంగారంతో తయారు చేసే ఒక నాణ్యం. అంటే ఒక్కొక్క నాణ్యం 12 గ్రాములు. అటువంటివి 1,000,000 నాణ్యములు అంటే 12 కోట్ల కాసులు అన్నమాట. చూడండి దాన్ని బట్టి. అటువంటి నాణ్యాలు కావాలి అన్నాడు ఆయన. ఇక్కడే చాలామందికి అనుమానం వచ్చింది. వశిష్ఠుడు అడిగితే ఎవరా ఒక జనకుడి దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఆనాటికి దశరథ మహారాజు గారికి ఈయన కులపురోహితుడేనే. దశరథుడికి శాంత కూతురు పుట్టింది, కానీ రాముడు ఇంకా పుట్టలేదు. అడిగితే దశరథుడు తన ఖజానా ఇచ్చేస్తాడు. కానీ దశరథుడి దగ్గరికి వెళ్ళకుండా జనకుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఈ యాగము విశ్వశ్రేయో యాగం. ఈ యాగానికి డబ్బిచ్చేటటువంటి వాడు నిష్కాముడై ఉండాలి, కోరికలు లేనివాడై ఉండాలి. జనకుడికి పిల్లలు లేరు, అప్పటికింకా సీత రాలేదు ఆయన కూతురుగా. వశిష్ఠుడికి ఆ విషయం తెలుసు. దశరథుడికి పిల్లలు లేరు, కానీ దశరథుడికి నాకు కొడుకులు కావాలనే చింత ఉన్నది, అంతో ఎంతో భార్యా వ్యామోహం ఉన్నది, కోరికలు ఉన్నాయి. కానీ జనక మహారాజు గారికి పిల్లలు లేకపోయినా ఈ చరాచర జగత్తంతా భగవత్స్వరూపం, భగవంతుడే నాకు తల్లి తండ్రి బిడ్డ అనే ఒక గొప్ప జ్ఞానం ఉన్నది. అంతటి జ్ఞానం కలిగి దేని మీద వ్యామోహం లేనటువంటి వారి దగ్గర మాత్రమే ధనం స్వీకరించాలి. కాబట్టి ఈయన దగ్గరికి వచ్చాడనమాట. అందుకని విశ్వశ్రేయో యోగం కోసం నాకు 1,000,000 బంగారు నాణ్యాలు కావాలంటే 1,000,000 ఏమిటండి నా ఖజానా ఇచ్చేస్తానన్నాడు. నువ్వు అంతా ఇచ్చినా నాకు వద్దు అన్నట్టు ఆయన. 2 కోట్లు తీసుకోండి అన్నాడు ఆయన. నాకు 1,000,000 చాలు అన్నాడు ఆయన. అది జ్ఞానుల గొప్పతనం. ఆయన మొత్తం ఇచ్చేస్తానంటాడు, ఈయన నాకు ఖర్చుకి మించినటువంటిది వద్దు. ఈ విశ్వశ్రేయో యాగం అంగబలం అర్ధబలంతో చేయవలసిన పని. ఇటు డబ్బు కావాలి, జనము కావాలి. అందుకే నీ దగ్గరకు వచ్చాను. నువ్వు ఇస్తే నీ రాజ్యం అంతా నేనేం చేసుకుంటానన్నాడు ఆయన. అప్పుడు ఆయన, బంగారం మీకు ఎలాగో ఇస్తాను, ఇంతకీ మీరు వచ్చింది ఆశ్వీజ శుక్ల పక్ష ఏకాదశి అంటే విజయదశమి వెళ్ళిన మరునాడు ఏకాదశి నాడు వచ్చావు. ఇంకా కార్తీక మాసానికి చాలా సమయం ఉన్నది, ముందు నుంచే డబ్బు సంపాదించాలి కాబట్టి వచ్చావు. దయతో రాబోయే కార్తీక మాసం గురించి చెప్పు. కార్తీక మాసంలో అపూర్వమైన విశ్వశ్రేయస్సునికి సంబంధించిన యజ్ఞం చేస్తానంటున్నావు. ఈ కార్తీక మాసంలోనే ఎందుకు చేయాలి, దానికి ఆ శక్తి ఎలా వచ్చింది, ఈ విశేషాలు చెప్పు అన్నట్ట. అప్పుడు ఆయన, నాయన కార్తీక మాసం ప్రపంచంలో అన్ని మాసాల్లోకి గొప్పది, నకార్తీక సమూహ మాస అంటారు. అందుకే ఆ మాసంలో శుక్లపక్షంలో ప్రతిపత్తిథి అంటే పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు ఈ 30 రోజులు నేను యజ్ఞం చేయాలనుకుంటున్నాను. యజ్ఞకాలంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందు లేవాలి, పవిత్రంగా స్నానం చేయాలి, తలకి స్నానం చేయాలి. ఆ తదనంతరం మధ్యాహ్నం దాకా యజ్ఞం చేయాలి. యజ్ఞం అయ్యాక దానాలు చేయాలి. సాయంకాలం చీకటి పడేలోపు రోజు ఈ కార్తీక మాసానికి సంబంధించిన ఒక్కొక్క కథ వినాలి. కథ వింటేనే వాళ్ళు తరిస్తారు అని ఈ కార్తీక మాస వైశిష్ట్యం అంతా మహానుభావుడు వశిష్ఠుడు జనకునికి చెప్పాడు. ఇది ఎంత గొప్ప విషయం అండి. చెప్పేది వశిష్ఠుడు, వినేవాడు జనకుడు. రాసింది మాత్రం వశిష్ఠుని ద్వారా విని వ్యాసుడు రాసిపెట్టాడు. వ్యాసుడు సామాన్యుడా? వశిష్ఠుని కొడుకు శక్తి, శక్తిని కొడుకు పరాశరుడు, పరాశరుడు కొడుకు వ్యాసుడు, వ్యాసుడు కొడుకు శుకుడు. అందుకే వ్యాసుడికి మహానుభావుడు భీష్ముడు నమస్కరిస్తూ ఈ శ్లోకం చెప్పాడనమాట. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఈ శ్లోకం భీష్ముడన్న శ్లోకం, దాన్ని వ్యాసుడు భారతంలో అందించాడు. అందువల్ల ఆ వంశంలో వాళ్ళే మనకు అన్నీ అందించారు. అటువంటి పరమ పవిత్రమైన ఈ కార్తీక మాస మాహాత్మ్యానికి సంబంధించినది మొదటి రోజు కథా విధానం మనం తెలుసుకున్నాం. ఎప్పుడూ కూడా ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామున లేవాలి, స్నానం చెయ్యాలి. చేసిన తర్వాత ఆరవేసిన పొడి బట్టలే కట్టుకోవాలి. తడి బట్టలతో ప్రదక్షిణలు చేయకూడదు, తడి బట్టలతో ఎట్టి పరిస్థితుల్లో పూజలు చేయకూడదు. మళ్ళీ పొడి బట్ట కూడా గంజి పెట్టి ఇస్త్రీ చేసినటువంటివి కాకుండా, ఈ కాలంలో గంజి అంటే అన్నానికి సంబంధించింది కదా, అది బట్టకు తగిలితే అప్పుడు మైల వస్తుంది, మడి రాదు. మనం ఎప్పుడైనా ఇతరులకు మైల వరంగా ఇవ్వకూడదు, మడినివే వరంగా ఇవ్వాలి. అందువల్ల ఏం చేయాలన్నమాట, ఆరవేసినటువంటి ఉతికిన బట్టలే కట్టుకోవాలి. విభూతి కానీ ఊర్ధ్వపుండ్రం కానీ ధరించాలి. తప్పనిసరిగా విష్ణు ఆలయమో, గణపతి ఆలయమో, అమ్మవారి గుడో, శివాలయానికో వెళ్ళాలి. దీపం వెలిగించాలి, భగవత్కథలు వినాలి,
దాన ధర్మాలు చేయాలి. ఈ విధంగా ఈ మొదటి రోజుని సద్వినియోగం చేసుకోవాలి. వీలుంటే దీపదానం కూడా చేయాలి. వెలుగుతున్న దీపాన్ని అది కూడా ఏ ప్రమిదిలో పెట్టాలన్నాడు. ఓపిక ఉంటే వెండి, బంగారం, అంత ఓపిక లేనివాడు మట్టి ప్రమిదిలో అయినా ఆవు నెయ్యి పోసి అందులో దీపం వెలిగించి 3 ఒత్తులకు తక్కువ కాకుండా ఒత్తులు వేసి వెలిగించి దాన్ని మహాత్ములకి దానం చేయాలి. విత్తశాఠ్యం నకార్యత్, పిసిరుగొట్టుతనం మాత్రం చూపించకుండా యథాశక్తిగా దానం చేసుకోవాలి. ఇది మొదటి రోజు కార్యక్రమం. మనందరం ఇలాగే కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకుందాం. వశిష్ఠుడు జనక మహారాజు గారికి చెప్పిన ద్వితీయ దివస కథ, తృతీయ దివస కథ ఇవన్నీ వరసగా వీలు వెంబడి తెలుసుకుందాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్.